ఏమైపోతుందంటే ఎవెన్యూస్ మారడం వల్ల ఓటీటీ అని ఇంకోటి అని ఎవెన్యూస్ మారడం వల్ల జనాలు ఆప్షన్స్గా చూస్తున్నారు థియేటర్ని. అలాంటి సిచ్యువేషన్లో మీరు లేదు నువ్వు థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అని జనాల్ని అసలు మామూలు కూడా కాదు క్యూలు కట్టించారు. అండ్ ఆ కల్చర్ని సర్వైవ్ చేశారు, అలైవ్ పెడుతున్నారు. బాక్స్ ఆఫీస్ని అండ్ థియేటర్స్ని, సింగిల్ స్క్రీన్స్ని అలైవ్ పెడుతున్నారు. అలా ఉండడం వల్లే మాలాంటి వాళ్ళు ఇలాంటి సినిమాలు తీసి మళ్ళీ జనాలు వస్తారని హోప్లోనే వీఆర్ మేకింగ్ ఫిలిమ్స్. అండ్ నేను డెబ్యూటెంట్ డైరెక్టర్స్ తరపు నుంచి మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలన్నా ఫర్ కీపింగ్ దిస్ కల్చర్ అలైవ్, ఫర్ కీపింగ్ థియేటర్స్ అలైవ్, ఫర్ మేకింగ్ ఎంటర్టైనింగ్ ఫిలిమ్స్ అండ్ టేకింగ్ సినిమా టు ఆల్ కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అన్న. ఇట్స్ అ గ్రేట్ఫుల్ ఫీలింగ్. సో ఈ సినిమా బేసికలీ సినిమా తీసిన సక్సెస్ క్లోజ్. ఈ సినిమా 25th రిలీజ్ వస్తుంది. సినిమా చూడండి, చాలా బాగుంటుంది. చాలా అంటే ఈ బేసిక్ స్టోరీ అనుకున్నప్పుడు ఈ స్టోరీ ఎవరైతే దీన్ని కరెక్ట్గా లైక్ ప్రొడ్యూస్ చేస్తారో అన్నప్పుడు ఐ డెంట్ హ్యావ్ మచ్ ఆప్షన్స్. స్ట్రేట్ ఆఫ్ కలర్ ఫోటో తీసిన ప్రొడ్యూసర్కే చెప్దామని చెప్పేసి నేను ఆయనకి పిచ్ పంపడం, ఆయన పిచ్ చదివి ఇంట్రెస్టింగ్ ఉంది రా కథ చెప్పు అని చెప్పడం, నేను కథ చెప్పడం, ఆయన ఓకే అనడం. సో ఇట్ ఆల్ ఒక స్మూత్గా వెళ్ళిపోయింది. బట్ దెన్ వెన్ హీ అండర్స్టూడ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద ఫిలిం, నేనేదో చిన్న సినిమా చేద్దామన్నా అంటే ఐ స్టిల్ బిలీవ్ యువర్ ఫార్ములా అన్న. మూవీ కమర్షియల్గా వర్క్ అయ్యి ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తే ఆ ప్రొడ్యూసర్ ఆ సినిమాలోకి పెడతాడు మళ్ళీ. సో సినిమాలో డబ్బులు వస్తే సినిమాలోనే పెట్టే ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఇక్కడ. అలాంటి ప్రొడ్యూసర్స్ వెళ్ళిపోకూడదు. సో నేనేంటంటే ఈ సినిమా తీసినప్పుడు నా ఐడియాలజీయో లేకపోతే నా ప్యాషనో ఇంకొకరికి బర్డెన్ అవ్వకూడదు. నేను ఏదో చెప్పాలి అని చెప్పేసి ఫోర్స్ చేయకూడదు అనేది నా పాయింట్. అయిపోతుందండి, 2 నిమిషాలు క్లోజ్ చేసేస్తాను. భయ్యా కొద్దిగా సైలెంట్గా ఉండండి భయ్యా, ప్లీజ్. సో ఏంటంటే సినిమా నేను కథ చెప్పి ఇది చిన్నగా చేద్దామన్నా అని చెప్పేసి నేను ఏదో సేఫ్ సైడ్ లైక్ ప్రొడ్యూసర్ డబ్బులు కదా అని అనుకున్న టైంలో లేదు ఇది పొటెన్షియల్ ఉంది కథకి, దీన్ని మంచిగా చేద్దాము, కొంచెం ప్రాపర్గా ప్యాడప్ చేద్దాము అన్న టైంలో ఇది ఎవరి త్రూనో శివాజీ గారికి కదిలింది. మేము యాక్చువల్లీ అప్పటికి తిరిగేసాం, మార్కెట్ అంతా తిరిగేసి ఏమైంది అంటే ఏం జరగట్లేదు, ఎక్కడికి ముందు పోవట్లేదు అంటే ఆయన యాక్చువల్లీ ఒకసారి వచ్చి కథ చెప్పండి గురువు నాకు అని చెప్పేసి వెళ్ళి ఆయన ఆఫీస్కి వెళ్ళి కథ చెప్పాను. ఫస్ట్ వాలిడేషన్ అది. కథ చెప్పాను, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, నేను చేస్తాను ఇది అన్నారు. అంటే ఆయన అప్పటికి లైక్ హీస్ డూయింగ్ సో మెనీ ఫిలిమ్స్ అండ్ ఈ నెరేషన్లోనే ఈ సెట్ లైక్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ ఇట్స్ పవర్ఫుల్ స్టోరీ అండ్ కొన్ని సీన్స్ నాకు చాలా బాగా నచ్చింది, నువ్వు అది చెప్పినట్టు తీయగలిగితే సినిమా సక్సెస్ మురళి అన్నారు. అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ అన్నారు, చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్. మీరు వచ్చాక ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ మోషన్. అంటే ఒక కథకి అన్ని జరగాలి అన్నప్పుడు ఒక ఫస్ట్ థింగ్ పడాలి. మీరు ట్రస్ట్ చేయడం వల్ల మా ప్రొడ్యూసర్కి ట్రస్ట్ పెరిగిపోయింది. ట్రస్ట్ పెరగడం వల్ల వీ స్టార్టెడ్ లైక్ స్కౌటింగ్ డిఫరెంట్ పీపుల్ అండ్ అమేజింగ్ స్టార్ కాస్ట్ వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి. బిందు గారు చాలా థ్యాంక్స్ అండి. లాస్ట్లో అంతా అయిపోయింది, షూట్ చేసేసాము, ఇంకొక రోల్ ఉంది దానికి చెప్పాలి అని చెప్పి అన్నప్పుడు యువర్ గ్రేషియస్ ఎనఫ్ టు కన్సిడర్ ఇట్ అండ్ యూ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ దెన్ థ్యాంక్ యూ నందు బ్రో, థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ మనిక, థ్యాంక్ యూ మౌనిక. మీ పర్ఫార్మెన్సెస్ రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు జనాలు చెప్తారు లైక్ వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ యూ గైస్ డిడ్. థ్యాంక్ యూ నవదీప్ అన్న. I was searching for Sitaram, like I need a vibrant character to play Sarpanch. ఎవరెవరు అనుకుంటున్నప్పుడు ఒక వైల్డ్ కార్డ్ లాగా నేను జస్ట్ సర్లే ఏముంది ఇంత చేసాం కదా చేస్తామని చెప్పేసి ఒక మిస్టేక్ పంపించాను అండ్ యు ఆర్ గ్రేషియస్ ఎనఫ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ కమ్ ఆన్ బోర్డ్. కలరే మారిపోయింది సినిమాకి అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఐ టుక్ దట్ చాయిస్. దట్ బీయింగ్ సెడ్ ఐ థింక్ ఐ థ్యాంక్డ్ everyone. ఇక నా మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిలిం వెంకట్, సృజన, కాంతి అన్న, రేఖ అండ్ ఇంకా ఎవరైనా మర్చిపోతే ఎడ్వర్డ్ అండ్ దెన్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ అంటే చాలా జెన్యున్గా నేను కొత్తోడిని వీడికి సపోర్ట్ చేయాలి, మనం హెల్ప్ చేయాలని చెప్పేసి చేసిన వాళ్ళే. లైక్ నా డిఓపి వెంకట్, మా మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ అండ్ సో వెంకట్ తోటి చాలా ఈజీగా ఉండింది నాకు వర్కింగ్. నాకు షార్ట్స్ డివిజన్స్ అవన్నీ ఆయన దగ్గర ఉండి సీన్ చెప్పు నేను చేసుకుంటా, వేరే విషయాలు నేను చేసుకుంటా అని చెప్పాడు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ వెంకట్. లైక్ మీరు ఆ విజువల్స్ కానీ మనం ఈ షార్ట్ టైంలో ఇంత పెద్ద సినిమా ఇంత పెద్ద క్యాన్వాస్ తోటి పుల్ ఆఫ్ చేయడం జస్ట్ బికాస్ ఆఫ్ యూ. అండ్ సర్టన్ టైమ్స్లో కొంచెం డల్గా ఉంటాం, మనము డల్గా ఉన్నప్పుడు మనకు ప్యాడ్ చేసి నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు అని చెప్పి చెప్పాలి కూడా ఉండాలి. థ్యాంక్ యూ రేఖా ఫర్ దట్. చాలాసార్లు నేను కొంచెం బాగా డిప్రెస్గా ఉన్నప్పుడు పక్కకు వచ్చి ఏం చేస్తున్నావు తెలుసా, నువ్వు ఏ సినిమా చేస్తున్నావు తెలుసా, నీకు అర్థమవుతుందా అని చెప్పేసి చాలా ధైర్యం చెప్పావు.
ఐ నెవర్ ఫర్గెట్ దోస్ ఎంకరేజింగ్ థింగ్స్ బికాస్ నీకు అవసరం లేదు బట్ దెన్ యూ టుక్ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ మేడ్ ఇట్ ఎ పాయింట్ దట్ దిస్ ఫెలో షుడెంట్ గెట్ డిప్రెస్డ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ దెన్ ఇక్కడికి రాలేదు రాధ్య, తను తన పర్ఫార్మెన్స్ అయితే లైక్ చాలా అంటే అది ముందు షూట్ చేశాను నేను. నా టెన్షన్ ఏంటంటే క్లైమాక్స్ షూట్ చేశాను, మిగతా పర్ఫార్మెన్స్ అన్ని బాగా వస్తున్నాయి, ఇప్పుడు ఈ క్లైమాక్స్ ఆనుద్దా లేదా నేనేమో రీషూట్ అడగలేను, నాకు అంత లగ్జరీ లేదు. అడిగితే నీకు చేయడం రాదారా అని అంటాడేమో అని నా భయం. ప్రతిదీ ఎట్లా ఉంటుందంటే డెబ్యూటెంట్ కదా, కొన్నిసార్లు సరి తీసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం, ఏంటిది నీకు రాదా అంటాడేమో అని, ఏదైనా క్వశ్చన్ వస్తుందేమో అని భయం. ఆ భయంలో నేను ప్రతిరోజు చెక్ చేసుకునేవాడిని. నాకు వెంకట్ తోటి అడిగేవాడిని, వెంకట్ అడగచ్చా అది ఏంటిది, నేను చూస్తున్నా బాగానే ఉంది అనిపిస్తుంది నాకు, నా గట్ ఫీలింగ్ అయితే బాగానే ఉందంటే ఆయన వెంకట్ ఇది బ్రో సూపర్ వచ్చింది బ్రో మ్యాటర్ క్లోజ్ అనేవాడు. సో అట్లా అది చాలా చాలా లైక్ సరియల్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ అక్రాస్ లైక్ శివాజీ గారి పర్ఫార్మెన్సెస్ నేను థియేటర్లో మీరు చూశాక మీరే మాట్లాడతారు, ఐ షుడెంట్ స్పీక్ మోర్. హీ హెస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ అండ్ నాకు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయన సెట్లోకి వచ్చాడంటే దిగాడంటే ఇంకా కార్వాన్ ఎక్కడ కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ హడావిడి. అట్లా ఎట్లా ఉంటుందంటే ఆయన వచ్చాడంటే టాస్క్ మాస్టర్ అనమాట, ఇంకా అందరు మిగతా వాళ్ళందరం మేము ఏంది వెళ్ళడా ఆయనకి అని చెప్పేసి. అంటే రెండోది ఏంటంటే అసలు రిహార్సల్స్ చేస్తుంటే నేను ఇప్పుడు ఆయన వస్తున్నాడు కాబట్టి రిహార్సల్ చేసి పెట్టుకోవాలి కాబట్టి నేను రిహార్సల్ చేస్తుంటే డైరెక్ట్గా వచ్చేవాడు, ఏం జరుగుతుందంటే రిహార్సల్ జరుగుతుంది అన్నట్టు నేను చేస్తా కదా అనేవాడు. మా వెంకట్ నుండి ఏంది గురు ఇది అనేవాడు. సో థ్యాంక్స్ అన్న, చాలా చాలా థ్యాంక్స్. అంటే నేను డెబ్యూటెంట్ అని తెలిసి కూడా లైక్ ద వే యూ ల్యాప్డ్ మీ అప్, చాలాసార్లు పక్కకి తీసుకెళ్ళి ఎందుకు కంగారు పడుతున్నావు, చేద్దాం ప్రశాంతంగా చేద్దాం, టెన్షన్ తీసుకోకు అనేవాడు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. లైక్ అండ్ ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే మీకు. ఎవ్రీబడి, నవదీప్ అన్న కూడా, లేకపోతే రవి, మణిక, నందు, మౌనిక రెడ్డి, లైక్ I'm amazed with the performances Nandu and Monica did in the film because we had a very less time and they gave the kind of performance they gave was very phenomenal. Extra additional supporting cast, Suresh Garu, Bhaskar Garu, and Man Rashekar Garu, basic ga Subodhem Subbarao antandi, Apparao Garu, Naveen Garu, mana vidu man Sarkar Katri, correct kadra peru? Sorry. So వీళ్ళందరూ remember these faces. Theater lo you will only see Telugu, mostly people who've been doing some different roles, and now for a change game flip chesam. Watch it, you'll have a pleasant surprise, and thank you everyone for coming here. చాలా హ్యాపీగా ఉంది. నేను సినిమా చేద్దామని చెప్పేసి వచ్చిన తర్వాత సినిమా చేస్తా అని చెప్పేసి కలలు కంటున్న టైంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఊహించుకునేవాడిని, ఇలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని చెప్పి. ఇక్కడికి వచ్చాక ఏం మాట్లాడాలో తెలియట్లేదు, బట్ దట్స్ ఓకే, దిస్ ఈస్ ద బిగినింగ్, మెనీ మోర్ టు కమ్ ఐ గెస్, హోప్ఫుల్లీ. సో చూసిన వాళ్ళు చాలా బాగా అని చెప్తున్నారు, సో దట్స్ ఓకే. యా, సినిమా తీద్దాం, మళ్ళీ చెప్తున్నా, సినిమా తీద్దామని వచ్చిన సినిమా తీసిన నేను సక్సెస్. నా సినిమా ఎలా ఉంది అని మీరు 25th రోజు చూసి మీరు చెప్పండి, మీరు వ్యాలిడేట్ చేయండి. మీ వ్యాలిడేషన్ నాకు చాలా ఇంపార్టెంట్. మీకోసం తీసిన సినిమా, థియేటర్లో మీరు వచ్చి సినిమా చూసి మా ఆర్టిస్టులు ఎలా చేశారు, మా సినిమా ఎలా అనిపించింది, ఎలా ఉంది అనేది మీరు చెప్పాలి. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ 25th. That's all. That being said, 25th December, Dandora is coming to your theaters. Get ready. Superb ఉంటుంది సినిమా. నా సినిమా అని చెప్పి కాదు, నిజంగానే బాగుంటుంది సినిమా. థ్యాంక్ యూ బెన్నీ అన్న ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సుమన్ బ్రో. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎవరైనా పేరు మర్చిపోయింటే పర్సనల్గా మళ్ళీ మెసేజ్ చేసి మాట్లాడతా, దట్స్ ఓకే. ఇక్కడ కొంచెం టెన్షన్లో ఉన్నా అన్నా. దిగవా? థ్యాంక్ యూ అని చెప్తాను, ఇంకా అక్కడే ఉండి చెప్తున్నావు, మాకు దిగట్లేదు. అంటే ఇది ఎట్లా ఉందంటే నా సినిమాగా సార్, మన సినిమా సార్, నాకు ఇది సరియల్ ఫీలింగ్ సార్. ఇది నేను మరి ఇంకా కక్కు అట్లా కాదు, అంటే ఇప్పుడు ఇంత ఏర్పాటు చేశాడు మా బెన్ని అన్న, ఇంత హడావిడి చేశాడు, ఇంత చేశాడు, దీన్ని బాగా ఇట్లే అంటే నా మేనేజర్లు బయట ఇంకా చాలా చేశాడు, మేము బావాలా సార్. అయిపోయింది. సో ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ TCS for providing me everything that I was I didn't ask for. So thank you TCS, and 25th సినిమా చూడండి. థ్యాంక్ యూ అన్న వచ్చేసి.